యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు బుధవారం నాడు సాయంత్రం ప్రారంభమయ్యాయి. స్వస్తి వచనం, పుణ్యవచనం, అంకురార్పణ, మంత్రగ్రహణం పూజలతో పవిత్రోత్సవాలు ప్రారంభించారు ఆలయ అర్చకులు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 16 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు స్వామివారికి జరిగే నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. ఆలయ అధికారులు పవిత్రోత్సవాల అనంతరం ఈ నెల 17 నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. ఏడాది పాటు ఆలయంలో జరిగే పూజల్లో తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులు జరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు ఆలయ అర్చకులు. తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి తమపై కరుణా కటాక్షాలు చూపించాలని కోరుతూ స్వామివారికి పవిత్రోత్సవ ఉత్సవాలు జరుపుతామన్నారు ఆలయ అర్చకులు. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు యాదాద్రి క్షేత్రంలో పవిత్రోత్సవాలను శాస్త్రబద్ధంగా వైభవపేతంగా నిర్వహిస్తామని, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహ స్వామివారి దివ్యమైన దేవాలయంలో శ్రీ పంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయబడుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే ఆలయంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కైంకర్యం జరిగింది. అనంతరం స్వామివారిని పవిత్రోత్సవానికి సంసిద్ధం చేసి అనుజ్ఞ తీసుకోవడం జరిగింది. సాయంకాలం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠ, ఆ తర్వాత మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు, ఇవన్నీ కూడా మహాకుంభ స్థాపనలు, ఉపకుంభ స్థాపనలు, ఇవన్నీ కూడా సాయంకాలం నిర్వహింపబడతాయి. మంత్రపుష్ప నీరాజనాలు, ఆరగింపు, చాత్మరతో కార్యక్రమం మొదటి పూట కార్యక్రమం పరిసమాప్తమైపోతుంది. రేపు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి నవకలశాభిషేకము, పవిత్ర ధారణ, దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక హోమాలు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సాయంకాలం కూడా మూలమంత్ర జపాలు, పారాయణాలు, ఇతిహాస పారాయణాలు, వేద పురాణ ప్రబంధ ఇతిహాస పారాయణాలన్నీ కూడా ప్రారంభమవుతాయి, నిర్వహింపబడుతూ ఉంటాయి. ఎల్లుండి పవిత్రారోపణ జరుగుతుంది. సకల పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ ఉత్సవాన్ని వేదంలో చెప్పడం జరిగింది. ఇలాంటి ఉత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహావైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారి గారు శ్రీమాన్ భాస్కర్ రావు గారు, మా కమిషనర్ గారి యొక్క హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు మహావైభవంగా గతంలో కంటే కూడా ఈ వైభవాలన్నీ కూడా 1000 రెట్లుగా అభివృద్ధి చేస్తూ నిర్వహణ చేయమని ఆజ్ఞ ఇచ్చారు. ఆ వైభవాలతో స్వామివారికి పవిత్రోత్సవం చేయడం జరుగుతుంది. భక్తులు సేవించండి, తరించండి. స్వస్తి.